ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దశల వారీగా మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో అలాగే ఊరూరా తిరిగి ఊదరగొట్టారు. ఈరోజు 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన దశల వారీగా ఆదాయ వనరులుగా లిక్కర్ని ఈ రాష్ట్రంలో పారిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన విధంగా ఎక్కడా చూడనటువంటివి బ్రాండ్స్. గతంలో ఈ రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా చూడనటువంటి బ్రాండ్లని ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనటువంటి బ్రాండ్లని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన జే ట్యాక్స్ కోసం హైదరాబాద్లో పేమెంటు, తాడేపల్లిలో ఇండెంటు ఇది కొనసాగిస్తూ ఈ 10 నెలల్లో ఒక మద్యం మీదే నెలకి 300 కోట్ల పైచిలకు కమిషన్లు కొట్టేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇది మీరు అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి ఇన్వాయిస్. ఆ రోజు ప్రభుత్వం మద్యం దుకాణాలకి ఇచ్చినటువంటి రేట్లు, సరఫరా చేసినటువంటి ఇన్వాయిస్. మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లో మీరు ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి మీ గవర్నమెంట్ బ్రాండ్ షాపులకి అలాగే బార్లకి మీరు ఇస్తున్నటువంటి ఇన్వాయిస్ విపరీతంగా ధరలు పెంచారు. దానికి కారణం ఏం చెప్తున్నారు? మేము ధరలు పెంచింది ప్రజల్ని తక్కువ మద్యం కన్జంప్షన్ తగ్గించడం కోసం రాష్ట్రంలో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ కారణం చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడూ కని విని ఎరుగునటువంటి చెత్త మద్యాన్ని, కల్తీ మద్యాన్ని, పూర్తిగా ప్రజలకి హానికరమైనటువంటి మద్యాన్ని ఇవాళ సప్లై చేస్తూ ఉన్నారు. జార్డీస్ బార్ అంట, ఇది గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో అమ్ముతూ ఉన్నటువంటి విస్కీ. ఇది బూమ్ బీర్ అంట. బూమ్ బీర్ అనేది ఆయనకి ఇష్టమైనటువంటి కంట్రీ సౌత్ ఆఫ్రికా, అక్కడ కూడా ఇది ఉండదు. ఎక్కడా కూడా సౌత్ ఇండియాలో ఎక్కడా ఉండదు. ఇతర రాష్ట్రాల్లో కానీ ఇంకా నార్త్ ఇండియా కానీ ఎక్కడా కూడా దేశంలో కనపడినటువంటి పేర్లు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ బ్రాండ్ షాపుల్లో ఇష్టారీతిగా అమ్మించి ప్రతి బీర్ కేస్కి ఇంత, చీప్ లిక్కర్కి ఒక రేటు, ప్రీమియం లిక్కర్కి ఒక రేటు పెట్టి ఇష్టారీతిన కమిషన్ల కోసం పేదవాడి ఆరోగ్యంతో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ బ్రాండ్లు ఉన్నాయి. ఇది 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ బ్రాండ్స్ అన్నీ గత 50 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా
ఒక్కొక్క కంపెనీ సీగ్రమ్స్ కానీ, యూబీ కానీ, మెక్డోనల్డ్స్ కానీ ఇలాంటి నేషనల్ కంపెనీస్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ అన్నీ ఎప్పటి నుంచో ఈ లిక్కర్ని ఈ బ్రాండ్స్ దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా దొరుకుతాయి. కానీ ఈ జగన్ బ్రాండ్ మాత్రం బూమ్ బీరో లేదా ఇంకొకదైనా ఈ పిచ్చి విస్కీలో పిచ్చి మందో ఎక్కడ పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ పిచ్చి మందు దొరకదు. ఇది ఆంధ్రప్రదేశ్లో కమిషన్ల కోసం డబ్బు పిచ్చి పట్టినటువంటి ఈ ప్రభుత్వం డబ్బు పిచ్చితో ఇవాళ పేదవాడి వీక్నెస్ని, కార్మికుడి వీక్నెస్, పొద్దుగాలం కష్టపడి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ బాధలో లేదంటే ఒళ్ళు నొప్పులో మర్చిపోవడానికి తీసుకునే కార్మికుడిని వాళ్ళకి హాని చేసే విధంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వెనకాడతలేదంటే ఎంత డబ్బు పిచ్చి పట్టింది ఈ ప్రభుత్వానికి. నెలకి 300 కోట్ల పైన హైదరాబాదులో పేమెంట్ జరుగుతూ ఉంది. అక్కడ జే ట్యాక్స్ కడతాం, తాడేపల్లిలో జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్లకు మాత్రమే ఇండెంటు ఇవ్వటం. అసలు ఈ డిస్టిలరీస్ గతంలో ఈ పేర్లు కూడా ఎక్కడ వినలాం మనం. ఈ డిస్టిలరీస్ అంటే ఇవాళ రాష్ట్రంలో మద్యం సమైక్య రాష్ట్రంలో కానీ, విడిపోయిన రాష్ట్రంలో కానీ, లేదంటే తమిళనాడు, కర్ణాటకనో, తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా లిక్కర్లు ఉన్నాయి. ఎక్కడా కూడా ఏ రోజు ఎప్పుడు ఇలాంటి ఈ డిస్టిలరీస్ పేర్లు కూడా ఇలా. ఎందుకంటే ఈరోజు డిస్టిలరీసు మొదటి 2 నెలలు చూశారు ఈ ప్రభుత్వం. వాళ్ళు కమిషన్లు ఇస్తూ ఉన్నారు. ఈ కమిషన్లు బీరు కేసుకు 100 రూపాయలు, చీప్ లిక్కరు కేసుకు 200, ప్రీమియం బ్రాండ్సు 2000 రూపాయలు అట్లాగా కమిషన్లు ఇస్తున్నారు. అదే డిస్టిలరీస్ని మనమే సొంతంగా పెట్టుకుంటే మనకి ఇంత ఇస్తున్నాళ్ళు వాళ్ళకి ఎంత మిగులుతూ ఉంది. మనమే సొంతంగా పెట్టుకుంటే ఇంకా ఎంత మిగులుద్దని పక్క రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడులో, తెలంగాణలో అక్కడెవరూ వాడనటువంటి బ్రాండ్లు పెట్టుకొని ఆ పేర్లతో ఈ రాష్ట్రంలో ఆ లిక్కర్ని తీసుకొచ్చి విపరీతంగా మద్యం ఏరులై పారుతూ ఉంది. గతంలో మనం చూసాం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఆ రోజు మద్యం సిండికేట్ల మీద పెద్ద యుద్ధం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆ రోజు మద్యం సిండికేట్లో బొత్స లాంటి పెద్ద తలకాయలు అనేక మంది ఉంటే ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఇవాళ ఈ సిండికేట్లని మొత్తం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి తమకు నచ్చిన వాళ్ళతో డిస్టిలరీస్ పెట్టించి బినామీ పేర్లతో ఈ దందా కొనసాగిస్తూ దీన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లిక్కర్ మాఫియాకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మేము చెప్పేది వాస్తవా కాదా? ఇక్కడ ఉన్న బ్రాండ్స్, ఈ బ్రాండ్స్ అన్నీ దేశం మొత్తం ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్. ఒక ఏపీలో తప్పితే ఇంకెక్కడా దొరకవు. ఇది నిజం
ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ ఏపీలో ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ ఈ బ్రాండ్స్ అన్నీ సీగ్రమ్స్ కానీ, యునైటెడ్ బ్రూవరీస్ కానీ, యూబీ గ్రూప్ కానీ, లేదంటే ఇంకో బ్రాండ్స్ కానీ, దేశం మొత్తం ఉండే బ్రాండ్స్ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే పుట్టుకొచ్చినాయి. ఇవాళ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంది. టీవీల్లో కూడా చూస్తున్నాం. అక్కడ ఎక్సైజ్ అధికారులు అక్కడ చోట పట్టుకున్నారు, అక్కడ చోట పట్టుకున్నారు, కల్తీ సారా తయారు చేస్తూ ఉంటే అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. అంటే పైకి కనపడే ఒకటో రెండో అయితే ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతుంది. ఇలాగే ఇదే కాకుండా ఎన్డీపీ లిక్కర్, నాన్ డ్యూటీ పెయిడ్. ఎందుకంటే ఇక్కడ అమ్మే రేట్లు ఎక్కడా పక్క రాష్ట్రాలు లేవు. పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇష్టారీతిన అక్కడ అమ్మే డిస్టరీస్లో అమ్మే లిక్కర్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళే బ్రాందీ షాపుల్లో 8ంటికి క్లోజ్ చేస్తే రాత్రిపూట 8:30 దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ షాపులు ఓపెన్ అవుతాయి. ఈ షాపులన్నీ మద్యం డోర్ డెలివరీ ఇస్తున్నాయి. నిన్న మొన్న చూసాం, గ్రామ వాలంటీర్లను పెట్టి పింఛన్లు డోర్ డెలివరీ పింఛన్లు సక్సెస్ఫుల్గా ఇచ్చామని. కానీ గ్రామ వాలంటీర్లు పింఛన్లే కాదు, మద్యం కూడా డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఈ షాపులతో కొలీడయ్యో 8 గంటలకు మూసేస్తే 8:30 దగ్గర నుంచి బాటిల్కి ఎంత తీసుకొని దీన్ని కూడా డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ మందు తాగినటువంటి పేద వర్గాలు, కార్మికులు వాళ్ళందరూ ఆరోగ్యం కోల్పోతూ ఉన్నారు. ఒకవైపు విపరీతమైనటువంటి రేట్లు, ఒక 700 రూపాయలు 800 రూపాయలు సంపాదించే ఒక కార్మికుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 50 రూపాయలు పెట్టి ఒక క్వార్టర్ బాటిల్ తీసుకుంటే, లేదు 2 క్వార్టర్ బాటిల్ తీసుకున్నా ఒక 600 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళి భార్య చేతిలో పెట్టేవాడు. ఇవాళ వీళ్ళు అమ్ముతూ ఉన్నటువంటి క్వార్టర్ 150 రూపాయలు కొని 300 400 అక్కడే తాగేసి, మరి అది కూడా ఈ పిచ్చి మందు తాగటం వల్ల కంప్లీట్గా రెండో రోజు పొద్దునకి గత 30 సంవత్సరాల నుంచి తాగటం అలవాటు ఉన్నవాళ్ళు కూడా గతంలో రాత్రిపూట లిక్కర్ తీసుకున్నా ఉదయం 7 గంటలకో 6ంటికో లేచి పనికి వెళ్ళిపోయాడు. కానీ ఇది కంప్లీట్ ఇది పిచ్చి మందు. ఈ పిచ్చి మందు తాగటం వల్ల వాళ్ళు తాగిన తర్వాత రాత్రికి ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియట్లా. ఇంట్లో మహిళలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎప్పుడూ లేదు, మా భర్త ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నాడు, కానీ ఈ పిచ్చి మందు తాగటం వల్ల కంప్లీట్గా అతను ఏమి చేస్తున్నాడో కూడా అతనికి తెలియని పరిస్థితుల్లో, ఉదయాన్నే ఎన్నింటికి లెగుస్తాడో కూడా తెలియని పరిస్థితిలో పనులకు వెళ్ళట్లేదు. అలాగే ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, ఇటు డబ్బు పోతూ ఉంది. అన్ని రకాలుగా ఇటు మద్యం తీసుకునేవాడు ఇబ్బంది పడుతున్నాడు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి డబ్బు పిచ్చపట్టి, ఆ డబ్బు పిచ్చ కోసం ప్రజల ఆరోగ్యాలే కాదు ప్రజల ప్రాణాలను కూడా తీస్తుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా
ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో హాస్పిటలైజేషన్ అవుతున్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్లో మెజారిటీ కేసులు ఈ పిచ్చి మందు తాగి అనారోగ్యం పాలవటం వల్ల ఏం చేస్తున్నారో అర్థం కావట్లే వాళ్ళకి. గవర్నమెంట్ హాస్పిటల్కి నేను ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు అనేక మంది మగవాళ్ళు అంటే దీంట్లో మరి ఏం మందు ఏం కలుపుతున్నారు, ఏ విధంగా ఉంది, ఏం మంది ఇది, గతంలో ఎప్పుడు మాకు ఇలా జరగలేదండి అని ఆ మద్యం సేవించిన వాళ్ళు చెప్తా ఉంటే అప్పుడు అర్థమైంది దీని గురించి. ఇది కంప్లీట్గా ఇవాళ జగన్ బ్రాండ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి జగన్ బ్రాండ్స్ అన్నీ తన జేటాక్స్ కోసం చేస్తున్నటువంటి ఈ బ్రాండ్లన్నీ పూర్తిగా ప్రజల ఆరోగ్యానికి పూర్తి హానికరమైనటువంటి బ్రాండ్సు. తన డబ్బు కోసమే ఈరోజు గతంలో కన్నా చీప్ లిక్కర్కి 3,000 రూపాయల కేసుకి రేటు పెంచారు, బీర్లకి 700 రూపాయల కేసు పెంచారు. అలాగే ప్రీమియం బ్రాండ్స్కి అయితే 4,000 5,000 కూడా పెంచారు. పెంచితే ప్రభుత్వానికేమో ఆదాయమో విపరీతంగా వస్తుంది. మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదని చెప్పి ఇవాళ మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మటం, ఇవాళ ఈ జగన్ బ్రాండ్స్ అమ్మటం వల్ల ప్రభుత్వానికేమో గత ప్రభుత్వ హయాంలో కన్నా ఆదాయం పెరిగింది. ఇంకెక్కడ మద్య నిషేధం? రెండోది జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది, వైసీపీ నాయకుల ఆదాయం పెరిగింది, ప్రభుత్వ ఆదాయం పెరిగింది, పేదవాడు కార్మికుడి జోబుకి చిల్లుపడింది, వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బపడింది. ఈ 10 నెలల్లో హాస్పిటలైజేషన్ అయినటువంటి కార్మికులు, డ్రైవర్ సోదరులు, అసంఘటిత కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ మందు ఎఫెక్ట్ వల్లే అత్యధిక కేసులు ఆరోగ్యశ్రీలో నమోదైనవి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి. ఎందుకు మీరు మద్య నిషేధం చేస్తే సంపూర్ణ మద్య నిషేధం చేయండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం సంపూర్ణ మద్యపాన నిషేధం, దాన్ని చేయండి. మీ జేటాక్స్ కోసం, మీ ఆదాయం కోసం పేదవాడి ఉసురు తీయద్దు. ఆడవాళ్ళు ఇవాళ ఇళ్లలో బతికే పరిస్థితి లేదు. పనులు మానుకొని 8ంటికే షాపుల దగ్గర లైన్లో నుంచుంటున్నారు. ఆడవాళ్ళం ఉల్లిపాయల కోసం రైతు బజార్ లైను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మగవాళ్ళం బ్రాందీ కోసం బారుల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర లైన్. దీని మీదే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవాళ క్రైమ్ రేటు కూడా విపరీతంగా పెరిగింది. ఈ 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విపరీతమైనటువంటి, ఎందుకంటే ఈ పిచ్చి మందు తాగినోళ్ళు పిచ్చి పిచ్చిగా ఏమి చేస్తున్నారో కూడా తెలియని స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఏం చేస్తున్నారో కూడా అర్థం కానట్టు పరిస్థితి. మొబైల్ బార్లు పెరిగిపోయినాయి. ఇంతకుముందు బ్రాండ్ షాప్లో పర్మిట్ రూమ్ ఉండేది. ఆ పర్మిట్ రూమ్లో తాగే అలవాటు ఉన్నాడు వెళ్ళి అక్కడే ఏదన్నా 10 నిమిషాలు తాగేసి వెళ్ళిపోయాడు. ఇవాళ ఎక్కడ చూసినా ఆటోల్లో తాగుతున్నారు, కారుల్లో తాగుతున్నారు. తాగినాక ఇష్టారీతిన ఏదో ఒక నేరాలకి వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఇళ్ల మధ్య అరుగుల మీద కూడా కూర్చొని, గవర్నమెంట్ షాపులో అరుగుల మీద కూడా కూర్చొని అక్కడ కూడా తాగుతూ ఉన్నారు. ఇంతకుముందు
డిపోల నుంచి మద్యం తరలించడానికి, సప్లై చేసడానికి జిల్లా వారీగా డిస్ట్రిబ్యూషన్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ని టెండర్లో పిలిచేవాడు. ఇప్పుడు అది కూడా లేకుండా కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే కాంట్రాక్టులు కూడా తీసుకుంటా ఉన్నారు. డిస్టిలరీ నుంచి తమిళనాడు నుంచి ఇక్కడికి డిపోకు తరలిచ్చేది అనేక అవకతవకలు ఉన్నాయి. డిపో నుంచి త్రోటు డిస్టిక్కి తరలించేదానికి అనేక అక్రమాలు పూర్తిగా వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టారీతిని దోచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కొన్ని పారామీటర్స్ ఉండేవి. ఒక మద్యం షాప్ పెట్టాలంటే గుడికింత డిస్టెన్స్లో ఉండాలి, బడికింత డిస్టెన్స్లో ఉండాలి, దీని లోపున ఎన్ఓసి తీసుకొని ఆ షాప్ పెట్టాలని. ఇవాళ గవర్నమెంట్ షాపులే పెట్టబట్టి గుడి లేదు, బడి లేదు, ఇళ్ల మధ్య లేదు, ఇష్టారీతిన. విజయవాడలో అయితే వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు ₹1,00,000 రెంటు. కల్తీ మద్యం కేసులో 7 ప్రాణాలు తీసి జైలుకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల ఇండ్లలో 3 షాపులు ఉన్నాయి. ₹1,00,000, 80,000, 90,000 రెంటులు చెల్లిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళ ఇష్టం. ఈ ప్రభుత్వానికి ఒక పద్ధతి, ఒక ప్రకారం, ఒక సిస్టమ్ అనేది లేకుండా ఇష్టారీతిన అందిన కాడికి నాయకులు దోచుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లో ఇదేసి ఎమ్మెల్యేలేమో కల్తీ మద్యం తయారు చేయటం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావటం, వాళ్ళ ఆస్తులు ₹20,000 కూడా అద్దె చెల్లించిన ఆస్తులకి గవర్నమెంట్కి ₹1,00,000 ఇచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు. పై లెవెల్లో ముఖ్యమంత్రి లెవెల్లోనేమో జే ట్యాక్సు నెలకి 300 కోట్లు పైచిలుకు. ఈ 10 నెలల్లో 8 లక్షల లిక్కర్ కేసెస్ స్టేట్లో సేల్ చేశారు పాలసీ మార్చిన తర్వాత. దానికే 8 లక్షల కేసుల్లో ప్రీమియం బ్రాండ్స్ పైన ₹1,000, అలాగే చీప్ లిక్కర్ మీద 200 నుంచి 300, బీర్ కేసెస్ మీద ₹100, ఇట్లాగా ఇవన్నీ కూడా అడ్డగోలుగా దోచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మీరు చెప్పింది ఏంటి? మద్యపాన నిషేధం అని చెప్పారు, దశల వారీగా చేస్తామన్నారు. 10 నెలల్లో దశల వారీగా ఈ ఎక్సైజ్ పాలసీని మీ ఆదాయం పెంచుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఇప్పటికైనా పాలసీని స్ట్రీమ్లైన్ చేయండి. సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టండి. లేదంటే ప్రజల ఆరోగ్యానికి తక్కువ హాని కలిగించే లిక్కర్ అన్నా దేశంలో అన్ని రాష్ట్రాలు ఏ విధంగా అమ్ముతున్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటిని అవైలబుల్గా పెట్టండి. ఎవరికి ఏది నచ్చితే మీరు ఎలాగో గవర్నమెంట్ షాపులు మీరే ప్రభుత్వమే మద్యం షాపులు పెట్టి అమ్ముతుంది కాబట్టి దానికన్నా అవైలబుల్గా ఉంటే వాళ్ళని తాగుతారు. అంతేకాకుండా బిల్లులు, ఈ సప్లై చేసిన 8 లక్షల కేసులకు సంబంధించిన బిల్లులు వాళ్ళకి ఇవ్వటానికి కూడా 40%, 30% కమిషన్ అడుగుతాను. శ్రీకాకుళం జిల్లాలో సీక్రమ్స్ వాళ్ళది బాట్లింగ్ యూనిట్ ఉంది. ఇంకా తెలంగాణలో యూపీ వాళ్ళది బాట్లింగ్ యూనిట్ ఉంది. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో ఫారెన్ లిక్కర్ని అమ్ముతారు. అలాగే ఇండియన్ మేడ్ లిక్కర్ని కూడా, ఐఎంఎల్ని కూడా వాళ్ళు బాట్లింగ్ చేస్తారు.
వీళ్ళు అడిగే కమిషన్లకి భయపడిపోయి మాది మల్టీనేషనల్ కంపెనీస్ అండి, ఏ రాష్ట్రంలో కూడా ఈ పద్ధతి లేదు, మేము మీరు కోరిన విధంగా కమిషన్ని డబ్బులుగా ఇవ్వలేము. ఇంతకుముందు పాలసీలో బ్రాండ్ షాప్ వాడు 100 కేసులు అమ్మితే వాడికి బోనస్గా ఆ బ్రాండ్ అమ్మినందుకు 3 కేసులు 4 కేసులు స్కీమ్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డైరెక్ట్గా డబ్బులు డిమాండ్ చేయడంతో మేము మనీని, లిక్విడ్ క్యాష్ని మేము కమిషన్గా ఇవ్వలేమని చెప్పి వాళ్ళు తప్పు కూర్చున్నారు, ఆపు కూర్చున్నారు. దాంతో ఈ బ్రాండ్లన్నీ ఎగిరిపోయి జగన్ బ్రాండ్స్ అన్నీ ముందుకొచ్చినాయి. అంతేకాకుండా ఆ వచ్చే తక్కువ క్వాంటిటీ, నామినల్ క్వాంటిటీ వస్తే దాన్ని కూడా ఎవరు ఎక్కువ కమిషన్లు ఇస్తే వాళ్ళకే బారుల్లో అక్కడక్కడ 1-2 చోట్ల దొరుకుతూ ఉన్నాయి. ఈ పిచ్చి బ్రాండ్లు మాత్రం రాష్ట్రంలో 3000 షాపుల పైన ఉన్నాయి. ఈ జగన్ బ్రాండ్స్ మాత్రం అన్ని బ్రాండ్ షాపుల్లో కుప్పలు తెప్పలుగా దొరుకుతూ ఉన్నాయి. ఇవాళ తాగిన ఒకటి బ్రాండు రేపొద్దునకి వెళ్తే మారిపోతూ ఉంది. అంటే డిస్టిలరీస్ని వీళ్ళే పెట్టుకున్నారు బినామీ పేర్లతో. ఈ పిచ్చి బ్రాండ్లని వీళ్ళే తయారు చేస్తున్నారు. ఎవరు లంచాలు ఎక్కువిస్తే వాళ్ళ బ్రాండ్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు. ఇది ఒక పిచ్చి బ్రాండ్లకి, పిచ్చి లిక్కర్కి డంపింగ్ యార్డ్గా రాష్ట్రాన్ని చేసి ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల ప్రాణాలతో, పేద వర్గాల ప్రాణాలతో ఆడుకుంటూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. వాలంటీర్లు కూడా 8 o'clockకి షాపులు క్లోజ్ చేసినాక, ఇంతకుముందు బెల్ట్ షాపులు వైఎస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండి, ఆ విధంగా వీళ్ళు కూడా బాటిల్ కింతని పెట్టుకొని ముందే వీళ్ళ దగ్గర స్టాక్ పెట్టుకొని దాన్ని గ్రామాల్లో 8 తర్వాత గవర్నమెంట్ షాప్స్ ఉండవు కాబట్టి రాత్రులంతా కూడా వీళ్ళే డెలివరీ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా కల్తీ సారా మనం రోజు చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రూరల్, ఇటేపు ఎన్ని అమ్ముతూ ఉన్నారు. ఎక్సైజ్ వాళ్ళే పట్టుకుంటూ ఉన్నారు. 1-2 కేసులు మన మీడియాలో వస్తూ ఉన్నాయి. ఎక్కువ కేసులు బయట కనబడతాం. మేమనేది ఏంటంటే దశల వారీగా తీసేయాలని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఈ జే బ్రాండ్స్ అన్నీ వచ్చేయగవు. జే బ్రాండ్స్ వచ్చినాయి అంటేనే ఈ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. దేశం మొత్తం ఇన్ని బ్రాండ్లు అమ్ముతూ ఉంటే బడ్వైజర్ బీరు, కింగ్ ఫిషర్ బీరు, లేదంటే ఈగిల్ బీరు, లేదంటే ఇంకోటి ఖజురహో బీరు, లేదంటే ఎన్ని మ్యాక్డోవల్స్, రాయల్ స్టాగు, రాయల్ ఛాలెంజ్, కొరియర్ నెపోలియను, ఎన్ని దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళి అమ్ముతుబాట్లు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కాదు, లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా దొరికే బ్రాండ్స్ ఇవన్నీ. సీగ్రమ్స్, అలాగే యూబీ గ్రూపు, ఇంకా వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. దేశం మొత్తం అమ్మే లిక్కర్ అది. మన రాష్ట్రంలో ఈ ఒక్క బ్రాండ్లు ఎందుకు దొరుకుతున్నాయంటే దశల వారీగా మద్య నిషేధం అని చెప్పినటువంటి ప్రభుత్వం దశల వారీగా నెల 300 కోట్ల రూపాయలు ఆదాయ వనరులుగా మార్చుకొని, ఇంకా వీళ్ళే డిస్టిలరీస్ కూడా ఆ కొంచెము లాభం కూడా వాళ్ళకి మిగలకూడదని డిస్టిలరీస్ కూడా వీళ్ళే పెట్టుకొని
ఆ డిస్టిలరీస్ ద్వారా బూమ్ బూమ్ బీరు, పిచ్చి మందు, పిచ్చి లిక్కరు చేసి జనాల ప్రాణాలతో చెలగాటలు పడుతూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఇవాళ ఇది. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పానండి. పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఏమున్నాయి, లేదంటే సౌత్ ఇండియాలో ఏమున్నాయి, ఇండియాలో అన్ని రాష్ట్రాలు ఏ బ్రాండ్స్ ఉన్నాయి, ఈ బూమ్ బూమ్ బీర్ ఎక్కడైనా దొరుకుతుందా, లేదంటే జార్డీ బార్ ఎక్కడైనా ఇది ఎక్కడైనా దొరుకుతుందా, ఈ పిచ్చి లిక్కరు చెప్పండి. ఎక్కడా లేదు, భారతదేశంలో లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో తప్పితే ఎక్కడా కూడా ఈ బ్రాండులు లేవు. దీనివల్లే పేద వర్గాలు కంప్లీట్గా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు.